ఫ్రెండ్స్ ఒక పూస అనేది తీసుకోండి. తీసుకుని ఏం చేయాలంటే అక్కడ వైట్ పూస అనేది ఉంది. నేను ఇక్కడ ఏంటంటే వైట్ క్లాత్ కాబట్టి నేను ఒక పూస అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది దారం పైకి వదిలి ఇప్పుడు పూసలు అనేవి తీసుకుని కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది షుగర్ బీట్స్ అనేవి రెండుకి ఒకటి అనేది రౌండ్ అనేది వేయాలి. మెయిన్ ఏంటంటే ఈ రౌండ్ ముత్యమే అనమాట. ఈ రౌండ్ ముత్యం చుట్టూ వచ్చే ఈ వర్క్లో రింగ్ నాట్స్ మాత్రమే. ఆ రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్గా వేసేసారా ఎక్సలెంట్ అయిపోతుంది. ఏ రింగ్ నాట్ అయినా తేడా వచ్చిందా అది చాలా ఫినిషింగ్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి హ్యాండ్ వర్క్ సూది అనేది తీసుకుని 5వ నంబర్ సూది అనేది మీరు ఆ 6 6 12 దారాలు వేసి ఇక్కడ ముడి అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంతో వర్క్ అనమాట చేసి చూపిస్తున్నాను. చూడండి ఇలా అనేది ముందు ఇలా తీయాలన్నమాట. తీసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ సూదితో అనేది ఈ చేత్తో అనేది ఇలా పట్టుకుని పర్ఫెక్ట్గా ఇలా అనేది 1 2 సార్లు తిప్పి కరెక్ట్గా రింగ్ నాట్ అనేది అక్కడ వేసేయాలి. ఎలా వేయాలంటే ఇలా అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది రింగ్ నాట్ అనేది పైనుంచి చూసేటప్పుడు. అది ఒక రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా అక్కడ ఒక సైజ్ అనేది ఎంచుకోవాలి. ఒక సైజ్ ఎంచుకున్న తర్వాత ఆ సైజ్ మీదే మీరు డిపెండ్ అయిపోవాలి. ఎందుకంటే రింగ్ నాట్స్ అన్నీ ఒకే సైజ్ మీద వస్తేనే లుక్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మరొకటి అనేది తీసిన తర్వాత 1 2 అనేది తిప్పినాక అక్కడ అనేది గుచ్చాను అనమాట. గుచ్చంగానే అలా అనేది పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్ అనేది ఇలా తీసేసి ఆ సైజ్ అనేది చూసుకోవాలి. పైనుంచి ఒక సైజ్ మెయింటైన్ అయిన తర్వాత ఆ సైజ్ మీదే ఇలా అనేది వదిలేయాలి. రింగ్ నాట్ అనేది చూసారా రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కానీ కొంచెం దూరం అనేది వేసుకుంటే కొత్తోళ్ళు అనేది నేను అందుకనే కొంచెం లైట్గా దూరం అనేది వేస్తున్నాను. కావాలంటే దగ్గరకే వేయగలను, కానీ కొత్తోళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు సెటిల్ అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. కానీ సూది తీసే ఏదైతే విధానం ఉందో అది పర్ఫెక్ట్గా రావాలి. అంటే రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ అనేది సూది తీశాను. తీయంగానే ఒక చోటు నుంచే తీయాలి. తీసి ఇలా 2 సార్లు చుట్టి కరెక్ట్గా సూది అనేది అక్కడ గుచ్చేసి ఇలా అనేది మీరు రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా ఒక సైజ్ అనేది ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఇలా అనేది ఒక సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట రింగ్ నాట్ అనేది. అప్పుడు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీకు అర్థమైద్ది అనమాట. చివరిగా ఎండ్ అయిన తర్వాత అర్థమవుతుంది ఈ వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది. చూడండి ఖచ్చితంగా మీకు ఈ రింగ్ నాట్ అనేది సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ సడన్లీ ఒక చిన్న సైజ్ అయిపోయిందా అదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. అది గమనించుకోవాలి మీరు ఒక సైజ్ మెయింటైన్ చేసుకుంటూ. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇది వేసుకుంటూ రావాలన్నమాట. ఆ సైజు కరెక్ట్గా ఇలా ఒకసారి 2 సార్లు తిప్పి పర్ఫెక్ట్గా అనేది అక్కడ గుచ్చిన తర్వాత ఇలా అనేది ఆ రింగ్ అనేది సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక పైన నుంచి ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ సైజులో అనేది వదిలేయాలి. చూసారా రింగ్ అనేది ఎలా తయారైంది, ఒక్కొక్క దాని మీద ఒకటి అనేది తిరుగుతూ వస్తుంది. చూడండి మళ్ళీ అక్కడ నుంచి తీశాను. మీరు గమనిస్తున్నారు కదా నేను ఎలా అనేది తీస్తున్నాను అనేది. ఇలా 1 2 అలా తిప్పి ఇలా పర్ఫెక్ట్గా అనేది ఒక పక్క అనేది వేసేసాను అనమాట. వేసిన తర్వాత ఆ రింగ్ అనేది పైనుంచి కనిపిస్తుంది. ఆ రింగు కనిపించినప్పుడు ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా ఆ సైజ్ ఎంత వచ్చిందో అనేది ఆ సైజ్ని కరెక్ట్గా చూసుకుంటూ ఆ సైజులోనే మీకు ఎంత సైజ్ కావాలనేది అలా అనేది చూసుకుంటూ ఇలా వదిలేయడమే. చూసారా ఎంత రింగ్ అనేది పడిపోయింది. సేమ్ సిచ్యువేషన్లో రింగ్ అనేది రౌండ్గా తిరుగుతూ వెళ్ళాలి. తిరుగుతూ వెళ్తేనే మీకు ఇలా 1 2 సార్లు తిప్పినప్పుడు అక్కడ రింగ్ అనేది ఎక్కడ అనేది వేయాలనేది వేసుకుంటూ మీరు 1 నుంచి 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ రింగ్ నాట్ లెక్కలో కాదు ఫ్రెండ్స్, కానీ పైనుంచి మీకు కనిపించింది సైజ్ అనేది. ఈ సైజులోనే మేము వదలాలి అని కొన్ని మీరు నిర్ణయించుకుంటే మీకు ఖచ్చితంగా చూసారా ఎంత పెద్ద సైజు వచ్చింది. అలా అనేది ఒక సైజు వచ్చినా ఇబ్బంది అనమాట. అందుకని అలాంటి సైజులు పెద్దవి కాకుండా పైనుంచే చూసుకోండి. నేను ఎందుకు ఎగ్జాంపుల్గా వేసానంటే పెద్ద సైజ్ అనేది మీకు అర్థం అవడానికి. ఇలా చూసారా ఇవన్నీ సైజులు ఒకేలా ఉన్నాయి. కొంచెం 19 ఒక 20 18 17 సరిపోతుంది సైజ్ అనేది వాల్యూ అనేది.
కానీ కానీ 20-17 తేడా ఉన్నా ప్రాబ్లం ఉండదు. మీకు ఇంత తేడా ఉందనుకోండి, 15-20కి తేడా గలా ఉందనుకోండి, అది ఇబ్బంది అయిపోతుంది. చూసారా ఎంత పెద్దది అయిపోవడం వల్ల ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా పైనుంచే మీరు ఈ ఈ ఇది ఏదైతే రింగ్ నాట్ అనేది వేసేటప్పుడు ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుని ఒకే సైజులో అనేది మీరు వేసుకుంటూ వెళ్ళండి. చూసారా ఈ సైజ్ అనేది కరెక్ట్గా రావాలి. ఆ సైజుల వల్లే మీకు ఈ వర్క్ అంతా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీరు చుట్టూ అనేది కరెక్ట్ సైజ్ అనేది వేశారా లేదా అనేది పైనుంచి చూసుకోవడం. ఒకటి పెద్దది వచ్చినా, నేను ఇంతకు చూపించాను చూసారా, తప్పు చేసి అలా వేసుకుంటూ వచ్చినా మీకు చాలా చాలా ఇబ్బందులు అనేవి వస్తాయన్నమాట. కానీ ఒక మాట మాత్రం గమనించండి, ఒకవేళ పెద్దది వచ్చిందా చిన్నది వచ్చిందా అంటే కూడా మీరు వేసేయండి. ఎందుకంటే మీకు ఆ సైజ్ అనేది ఈ ఒకసారి అలవాటు అవుతుంది తర్వాత అనేది. కానీ మీరు దాని గురించి టెన్షన్ తీసుకుని ఇది బాగా రాలేదే అని చెప్పి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ వేసేస్తేనే మెల్లిమెల్లిగా కంట్రోలింగ్ అనేది వస్తుందన్నమాట రింగ్ నాట్లో కుట్టే కొద్దీ. అప్పుడు మీరు మంచిగా వేసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ పెద్దది వచ్చిందని చెప్పి కట్ చేసేమాకండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ వేసేయండి, దాన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోండి. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకేనా? ఇప్పుడు చూసారా రింగ్ నాట్స్ అనేవి ఎలా అనేది సైజ్ అనేది తిరుగుతూ వెళ్తుందో చూసారా. ఇలా అనేది తిప్పుకుంటూ ఇలా రౌండ్ అనేది చూసుకుంటూ పైనుంచి మనకి ఒక సైజ్ అనేది మెయింటైన్ కనిపిస్తుంది. ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ అలా వదులుకుంటూ వెళ్ళాలి. నేను ఇంతగా ఎందుకు నేను చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఈ రింగ్ నాట్ విషయంలో చాలామంది ఇబ్బంది పడిపోయి సార్ మనకి రావట్లేదు, అసలు ఎంత ఇది చేస్తున్నానని ఫోటోలు పెడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీంట్లో సహనం ఉండాలి. ప్రాక్టీస్ అనేది 1 నుంచి 4 సార్లు ఉంటేనే మీకు ఈ రింగ్ నాట్ అనేది ఎక్సలెంట్ అనేది లుక్ అనేది కంట్రోలింగ్ అనేది పైనుంచి ఇలా చూసుకుని ఏ సైజులో ఎంత వదలాలి ఎలా చేయాలి అనేది వచ్చేసింది అనుకోండి, ఇక మిమ్మల్ని తిరుగు ఉండదు. ఇక అన్నీ వచ్చేస్తాయి అలాగే లైఫ్ లాంగ్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. కానీ మీరు నీట్గా అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా చూసారా పక్క నుంచి ఇలా ఇంకోటి తీసి పర్ఫెక్ట్గా రింగ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ ఎక్సలెంట్ అయిపోతాయి. ఆ సైజ్ అనేది కూడా పైనుంచి కరెక్ట్గా మెయింటైన్ అనేది అయిపోతుంది. ఆ సైజులో అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఇక ఫైనల్గా ఒక రింగ్ నాట్ అనేది మిగిలిపోయింది. అది వేసేస్తే ఇక రౌండ్ అనేది రింగ్ నాట్స్ అనేవి అయిపోతాయి అన్నమాట. ఇంకా రౌండ్ అనేది వేయవచ్చు, కానీ అది 8-8-16 వేయవచ్చు. ఇప్పుడు ఫోటోలో కనిపిస్తుంది చూసారా, నేను ఆ డిజైన్ నేనే కుట్టింది. కాకపోతే అది 8-8-16 రింగ్ నాట్స్ కుట్టాను కాబట్టి అంత నిండుగా ఉంది. ఇది ఎంత మీకు 6-6-12 దారాలు అనమాట. అంటే ఈ సూదిలో తీసుకున్న దారాలు అనేవి 6-6-12 దారాలు తీసుకున్నాను కాబట్టి ఈ సైజులో వచ్చింది. కానీ మీకు అలా రావాలంటే 16 అంటే 8-8-16 దారాలు తిప్పుకోవాలి. అంటే కలిపినప్పుడు 16 రావాలి ఇవన్నీ. ఓకేనా? అలా వస్తే అలా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. అంటే దారాల మీద కూడా కలిపే దాని మీద కూడా ఉంటుంది. ఇప్పుడు 4-4-8 వేయండి, అది ఫినిషింగ్ నైస్ ఉంటుంది. అది అలా ఒక్కొక్క బ్రాడ్ ఫినిషింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. మీకు అర్థమైందని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. చూడండి ఇలా అనేది మీకు వేరే కలర్ అనేది తీసుకుని సేమ్ అనమాట ఇలాగే మీరు కరెక్ట్గా 6-6-12 దారాలు వేసుకుని ఈ హ్యాండ్ వర్క్తో అనేది ఇలా చేయాలన్నమాట. ఇది చూడండి చాలా ఈజీ వర్క్ అనమాట. ఇలా చూడండి లోంగా నాట్ అనేది ఇలా తిప్పి ఇలా మీకు ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక దూరంలో అనేది ఇలా వేసుకుంటూ ఈ లోంగా నాట్ అనేది చివరి దాకా ఇలా వదులుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారా ఎంత ఈజీగా పడిందో. ఇలా అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కానీ చుట్టూ అనేది ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఒక గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ఇలా తీస్తూ కరెక్ట్గా ఆ రౌండ్ అనేది ఇలా సూదికి ఇలా తిప్పాలి. జస్ట్ తిప్పి ఆ లొంగా నాట్ అనేది ఎక్కడ అనేది గుచ్చాలో అక్కడ గుచ్చేసి ఇలా అనేది చేసుకుంటూ రావాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో జరిపిన తర్వాత ఒక హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ ఆప్షన్లో కూడా పాయింట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వీడియో నలుగురికి చేరుతుంది. చూశారు కదా, ఇలా అనేది మీకు ఈజీగా అనేది ఇలా తిప్పడం అనేది చేసిన తర్వాత ఇలా మీరు పక్కన అనేది ఇలా గుచ్చిన తర్వాత ఈ లొంగా నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా అనేది ఈ లొంగా నాట్స్ అనేవి రౌండ్ తిరుగుతూ వెళ్తాయి. రౌండ్ తిరిగే కొద్దీ అవి ఒక సైజ్ మెయింటైన్ చేసుకోవాలి. మీరు ఆ సైజ్ మెయింటైన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి అంతే. కానీ వేసుకుంటూ వెళ్తే మాత్రం పర్ఫెక్ట్ అనేది అయిపోతుంది వర్క్ అంతా. ఇక చివరిగా ఏంటంటే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ రౌండ్ అనేది ఈ ఫ్లవర్ అంతా నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే టైం టేకింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది వీడియోలో. అందుకని నేను రౌండ్ అనేది మొత్తం ఇలా చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా. ఫ్లవర్ అంతా రౌండ్గా వేసుకుంటూ వెళ్తే ఇలా అయిపోతుంది అనమాట. ఇవి లోంగా నాట్స్. ఇప్పుడు ఏంటంటే పూసలు అనేవి కుట్టాలి. పూసలు అనేవి మీరు కాటన్ దారంతో అనేది ఇలా తీసుకుని పర్ఫెక్ట్గా అనేది కాటన్ దారంతో ఇలా తీసుకుని కరెక్ట్గా 1 by 1 అనేది 2-2కి ఒక్కొక్క కుట్టు అనేది కుట్టండి. ద గ్యాప్ అనేది రాదు, కరెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్ అనేది. ఇలా కుట్టేసిన తర్వాత చూడండి
చూడండి ఇలా అనేది మధ్యలో అనేది ఇలా 2 కుట్లు వేసి వెనకాల అనేది 2 కుట్లు వేసి పైన అనేది 2 కుట్లు వేసి ఇలా ఇలా కంపల్సరీగా ఇలా అనేది తయారు చేసుకోవాలి. మధ్యలో తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అనేది పైనుంచి 2 ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా 4 అనేది వెనకాల అనేది వేసేసి మళ్ళీ 2 కుట్లు ఇక్కడ వేసి పైన అనేది క్రాస్గా 2 కుట్లు అనేవి తీసుకుని ఇలా అనేది 4 అనేది వదిలేసి మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ పైకి 2 కుట్లు వేసి మళ్ళీ 4 అనేది ఇలా వేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి పైన అనేది 2 కుట్లు వేసి ఇలా అనేది 4 అనేది వేసేసి ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత పైన అనేది వెళ్ళాలి. మళ్ళీ పైకి అనేది వెళ్ళి ఆ పక్కే సేమ్ సిచ్యువేషన్ అలాగే 4 అనేది వదిలేసి వెనకాల అనేది 2 కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి 4 అనేది ఇలా అనేది 4 అనేది ఇలా పెట్టేసి కరెక్ట్గా వెనకాల అనేది 2 కుట్లు అనేది వేసేసి మళ్ళీ పైకి వెళ్ళి 1 2 వేసి మళ్ళీ 4 అనేది కరెక్ట్గా ఇలా వేసేసి ఇలా అనేది పర్ఫెక్ట్గా అలాగే 2 అనేది ఇలా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ ఆకు మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఈజీ ఇది, మీరు చేసేయగలరు. ఇలా అనేది సెంటర్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా అనేది వెళ్ళండి. 1 2 కుట్లు వేసి మరొకటి అనేది వేసేయండి. మళ్ళీ 2 1 కుట్టు వేసి ఇలా రౌండ్ అనేది ఫ్లవర్ లాగా చేసుకుంటూ పోతే మీకు ఎక్సలెంట్ అనేది ఫ్లవర్ అయిపోతుంది. మళ్ళీ దీనికి ఏం చేయాలంటే చూడండి, ఎండ నాట్ వేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. చూడండి ఇలా అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా 2 దారాలు అనేవి సిల్క్ థ్రెడ్స్ అనేవి తీసుకుని ఈ అవుట్లైన్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. తిప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారా, ఇలా మారువోడి లాగా తిప్పుకుంటూ, మారువోడి అంటే అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఇలాగే ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇలా అనేది పైకి అనేది చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత పైకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనకాల అనేది ఇలా చూడండి, ఇటు 2 కుట్లు మళ్ళీ పైన అనేది 2 కుట్లు మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు పైన అనేది 2 కుట్లు మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు పైన అనేది 2 కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ ఈ ఆకు అంతా నింపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ ఆకు అంతా నింపేసిన తర్వాత దీనికి అవుట్లైన్ వస్తుంది. అది అవుట్లైన్ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి, చివరిదాకా మీకు అర్థమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా అనేది మీరు చాలా ఫినిషింగ్గా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ట్రెండింగ్ వర్క్ అనమాట. కాకపోతే టైమింగ్ ప్రకారంగా మీకు అయిపోతుంది. ఈ ఫ్లవరే అనమాట మెయిన్ అనేది, లుక్ అనేది. ఆ ఫ్లవర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఈ వర్క్ అంతా బాగుండదు. ఆ విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లే స్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా
సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అన్నమాట. కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.